బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం వినిపిస్తుందా? ఆత్మ సంయమ యోగం 16వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. ఓకే ఫైన్. మనం ఇంతవరకు కూడా ఆత్మ సంయమ యోగంలోన ఈ ఈ యోగం ప్రారంభించడమే సంకల్ప త్యాగము అనే విషయాన్ని తెలియజేస్తూ, యోగి, నిజమైన యోగి ఎవరు, నిజమైన సన్యాసి ఎవరు, యోగత్వాన్ని సిద్ధింపజేసుకోవడం, సన్యాసం, ఈ రెండు వేరు అనుకుంటున్నారేమో. సన్యాసియే యోగి, యోగియే సన్యాసి, ఇద్దరు వేరు కాదు. అంటే ఆత్మతత్వము, కర్మతత్వం, అంటే జ్ఞానయోగ సాధన, కర్మయోగ సాధన రెండూ కూడా కలిసే ఉన్నాయి. జ్ఞానయోగ సాధన చేసేవాడు సన్యాసి, కర్మయోగ సాధన చేసేవాడు యోగి అని అనుకుంటున్నారేమో. జ్ఞానయోగ సాధన చేసి కర్మయోగ సాధనకు వస్తాం. కర్మయోగ సాధనలో నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఆత్మలోకి ఎక్కించి ఆ ఉన్నతమైన జ్ఞానంతో మళ్ళీ జ్ఞానయోగ సాధన చేస్తాం. దాని నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి మళ్ళీ కర్మయోగ సాధన చేస్తాం. అంటే ఈ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి, రెండూ కలిసే ఉన్నాయి. సో సన్యాసమే యోగత్వము అని చెప్పాక ఈ యోగత్వాన్ని సిద్ధింపజేసుకోవాలంటే సర్వ సంకల్ప త్యాగం చేయాలి అని చెప్తూ, అదెలా సాధ్యపడుతుంది? సంకల్పాలను త్యజించి కేవలం సాధన మీద మాత్రమే, అంటే నిష్కామ కర్మయోగాన్ని, కర్తవ్య కర్మల్ని నిష్కామంగా యజ్ఞార్థమై నిర్వర్తిస్తూ సంకల్పాలని కూడా త్యజిస్తూ ఉండడం నిజంగా సాధ్యమేనా? సాధ్యపడుతుందా? ఇది ఎంతవరకు కుదురుతుంది? ఇదంతా ఒక రోజులోనో ఒక గంటలోనో అయ్యేది కాదు. ముందు మనం చేసే పనులు, ఈ పని నాది కాబట్టి నేను చేస్తున్నాను. మనం చేసే పని, దైనందిక జీవితంలో మనం చేసే ఏ పనైనా సరే నేనే ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న ఉంటది. ఎందుకు నేనే చెయ్యాలి, ఎవరు చేస్తే కాదా అని కొంత విభేదన మనతో మనకి ఉంటుంది. ఫస్ట్ కర్మని ఆచరించక తప్పదు. ఎలాంటి వారైనా సరే, జ్ఞానయోగ అయినా సరే, కర్మయోగ అయినా సరే, ఎవరైనా సరే కర్మని ఆచరించక తప్పదు అని కర్మయోగంలోన మనకి విషయాన్ని తెలియజేసి ఆ తర్వాత ఎందుకు చేయడం కుదరదు అంటే, ఎందుకు చెయ్యక తప్పదు అంటే, అది మనం బాధ్యతగా తెచ్చుకున్నాం కాబట్టి, కర్మ బంధాలు ఉన్నాయి కాబట్టి, రుణం ఉంది కాబట్టి, రుణం తీర్చుకోవాలి కాబట్టి అని అది బాధ్యత అని తెలియజేశారు. ఆ తర్వాత ఏమన్నారు? కర్తవ్య కర్మ. ఎందుకు బాధ్యత? చెయ్యాలి, మనది కాబట్టి మనం చెయ్యాలి అని చెప్పి తర్వాత కర్తవ్యంగా మార్చారు. అంటే చెయ్యగా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇది ఎందుకు ఇంత చేసినా కూడా నాకు ఫలితం లేదు అంటే, నేను ఎంత నాది అనుకొని చేసినా కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే ఒక నిర్లిప్తత ఖచ్చితంగా వస్తుంది. ఆ ఖచ్చితంగా వచ్చినప్పుడు మనకి ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా ప్రశ్నతోటే సాధన ముందుకెళ్తుంది. ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ముందు తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టినప్పుడు. ఆ విషయాన్ని ఆచరించగా ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న వచ్చినప్పుడు సందేశం వస్తుంది. ఏమని? ఇది నీ కర్తవ్యం. ఒకానొకప్పుడు వాళ్ళ చేత చేయించుకున్నావు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం చేసి రుణాన్ని తీర్చుకుంటున్నావు. ఇది కేవలం బాధ్యతే కాదు, బాధ్యతను మించి కర్తవ్యం. తప్పించుకోవడం కాదు, వదిలేయడం కాదు, భారంగా ఫీల్ అవడం కాదు, నిష్కామంగా చెయ్యాల్సిన కర్తవ్య కర్మ అని తెలియజేస్తారు. అలాగ నిష్కామంగా కర్తవ్యంగా భావించి చెయ్యగా మన కర్మ రుణాల నుంచి మనం కొంచెం కొంచెంగా
విడుదల పొందుతూ 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 ఇంకా నా రుణ విముక్తి అయ్యిందా లేదా, నేను ఆ రుణాన్ని, ఆ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నానా, ఎంతవరకు విడుదలయ్యింది ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఏదైనా సరే చేయగా చేయగా మనకి మళ్ళీ నిష్కామంగా చెయ్యాలనుకుంటూ ఉంటాం గానీ మళ్ళీ ఫలితం మీదకి దృష్టి మెల్లగా వెళ్ళిద్ది. అప్పుడేమన్నారు, యజ్ఞార్థమై కర్తవ్య కర్మలు నిర్వర్తించు, యజ్ఞార్థమై కర్తవ్య కర్మల్ని నిర్వర్తించు అని సందేశం ఇచ్చారు కదా. ఈ యజ్ఞార్థం కర్తవ్య కర్మల్ని ఎలా నిర్వర్తిస్తాము? యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని ఎలా అసలు యజ్ఞార్థం నిర్వర్తించడం అంటే ఏంటి? కర్తవ్యం అని తెలుసు, రుణమని తెలుసు, రుణంగా భావించామా, మళ్ళీ తీరిందా లేదా, ఇవన్నీ ఉంటాయి. అంటే మళ్ళీ దాని మీద ఎక్స్పెక్టేషన్ పెడతాం. రుణం కాబట్టి చేశాను, అంతేగాని మీతో సంబంధం లేదు అనే ఆ వ్యక్తితో వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, పరిస్థితి కావచ్చు, వాళ్ళతో ఉన్న సంబంధానికి ఒక కారణాన్ని వెతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కారణాన్ని వెతుకుతూ ఉంటామో మనం తెలియకుండానే నిష్కామం నుంచి కామంలోకి వెళ్ళిపోతాం. నిష్కామం నుంచి కామంలోకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో చిన్న ఏమంటాము, కర్తవ్య కర్మని నిర్వర్తించగా ఇది నేను తెచ్చుకున్న రుణం, కర్మ రుణం అని అర్థం చేసుకొని దాన్ని నిర్వర్తించగా మనలో ఒక స్వార్థం మొదలవుతుంది. ఎటువంటిది స్వార్థము? స్వార్థం అని అంటే ఏదో అంతా నాకే పొందాలి అన్నట్టుగా కాదు. అలాగని స్వార్థంలో ఒక చిన్న పర్సెంటేజ్ అనుకోండి, నిష్కామం నుంచి కామంలోకి క్లియర్ అయ్యిందా లేదా, అంతే తప్ప మీ పట్ల మాకే భావన లేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ ఏం చేస్తుంది? మనల్ని కటువుగా మార్చేస్తుంది. కటువుగా మారిన మన మనస్సు, మన ప్రవర్తన మనల్ని ధర్మంలో ఉండనివ్వదు. ఓకే, అందుకని యజ్ఞార్థం చెయ్యి అని చెప్పి అక్కడిచ్చారు సలహా. ఆ స్టేజ్కి వెళ్ళాక అంటే సేవగా భావించు, ప్రేమగా చెయ్యి. అంతవరకు కర్తవ్యంగా భావించి చేసావు అంటే అందులో కూడా ఫలితాన్ని ఆశించకుండా చేశాం, కానీ ఒక యాంత్రికత ఉంటుంది. ఆ యాంత్రికత దాటి ప్రేమ భావంతో, ఇప్పుడు దేవుడికి ఏదైనా పూజ, కార్తీకంలో పూజ చేస్తాము, కొన్ని నోములు నోచుకుంటాము. ఆ నోములు నోచుకోవాలన్నప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాము, ఎంత ప్రేమగా చేస్తాము. ఇవన్నీ నీట్గా ఉండాలి, మంచి పళ్ళే ఎంచాలి, మంచిగా ప్రసాదం తయారు చేయాలి, మంచిగా అలంకరించాలి, పూలు పెట్టాలి, ఆ పూలు కావాలి, ఈ పూలు కావాలి, మంచి పీట వేయాలి, ఈ డెకరేషన్ చేయాలి, ఆ డెకరేషన్ చేయాలి, ఎంత ఇష్టంగా చేస్తామండి. ఆ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చిందండి సడన్ గా? ఆ దైవం మీద ఉన్న ప్రేమ, నమ్మకం, విశ్వాసంతో వచ్చిన ప్రేమ. ఆ ప్రేమ మనలో తెలియకుండానే ఒక రకమైన ఇష్టాన్ని కలిగిస్తుంది. ఆ ఇష్టంతో చేస్తాం. అది యజ్ఞార్థ కర్మ. చెయ్యాలనిపించి చేస్తాం. కొన్నిసార్లు యాంత్రికంగా చేస్తాం, పక్కన పెట్టండి. ఇష్టంగా చేసుకునే పూజలు కొన్ని ఉంటాయి. అట్లాగా ఇష్టంగా చెయ్యు. రుణం ఉంది కాదనట్లా, మళ్ళీ రుణపడతామా? ఆ వ్యక్తి కూడా దైవమే కదా, పరమాత్మ యొక్క రూపమే కదా, వాడు దేవుడు కాదని ఎలా చెప్పగలం? అలాగా సేవాభావంతో చెయ్యి కొన్నాళ్ళు. అంటే ఈ ఆచరణ 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 అనేది ఒక్కొక్క లెవెల్ దాటి యజ్ఞార్థం వరకు వచ్చినప్పుడు పూర్తిగా, ఆ యజ్ఞార్థం వచ్చినప్పుడు ఏం చెప్పారు? కృతజ్ఞతాభావం అన్నిటి పట్ల, తర్వాత సేవాభావం. ఈ విధంగా కర్మని అంటే చేసే పనిలోన నైపుణ్యాన్ని, సమర్థతని, ప్రేమని కూడా, ఆ స్నేహాన్ని, ఆ అంగీకరించడం,
దైవంగా భావిస్తూ అంగీకరించడం. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు సర్వ సంకల్పాల్ని కూడా త్యజించగలము. ఇది సాధ్యమే. ఎక్కడైనా మళ్ళీ సంకల్ప త్యాగంకొచ్చేసరికి మళ్ళీ నేను అనేది లేస్తది. నేను ఇంతగా ఉన్నాను కదా! ఏం కోరుకుంటే తప్పేటి? నా కోసం ఒక మంచి జీవితాన్ని కోరుకుంటే తప్పేంటి? అని లేస్తది. ఈ లోపల నేను అనేది ఎల్లకాలం ఉంటది ఫ్రెండ్స్. అది క్షణంలో పోయేది కాదు. ఆ నేను అనే దాన్ని శత్రువుగా చూడకండి. దాన్ని మిత్రుడిగా మార్చండి. చూడండి ఏమన్నారు? హ్మ్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరైతే ధర్మం తెలుసుకుంటారో, ధర్మబద్ధంగా ఉంటారో, అప్పుడు తనకి తానే మిత్రుడిగా ఉంటాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడో, తనకు తాను శత్రువుగా మారిపోతాడు. ఈ నేను అనే భావనని శత్రువుగా భావించామంటే వ్యతిరేక దిశలో వెళ్తాం. అది మనల్ని ఇంకా శత్రువుగా మార్చేస్తుంది. ఓహో! నేను అనేది ఈ స్టేజ్‌కొచ్చాక లేచిందా? ఎందుకు లేచింది? దీనికేం కావాలనుకుంటుంది? దీనిలో ఎటువంటి గుణం లేచింది? ఈర్ష్య లేచిందా? అసూయ లేచిందా? ఏది ప్రేమపూర్వకంగా ఉండడానికి ఏది నన్ను అడ్డుతుంది? అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా? ధ్యాన యోగం ద్వారా. అందుకని ధ్యాన యోగ సాధన గురించి ఇంత వివరంగా ఆత్మ సంయమ యోగం. అంటే మన ఆత్మ అటు ఇటు తడబడతా ఉంటది. ఎందుకంటే దాని పూర్వ గుణాలున్నాయి. గత జన్మల్లో మనం మనం అలవర్చుకున్న గుణాలు చాలా ఉన్నాయి. ఆ గుణాలన్నిటితో అది మిళితమై ఉంది. ఒక్కొక్క గుణాన్ని మనం సరిచేసే కొద్దీ ఇంకొక గుణాన్ని చేస్తా ఉంటది. ఆ నేను ఏం చేస్తుంది? మనలో ఉన్న మన అంతఃకరణంలో ఉన్న ఒక్కొక్క గుణాన్ని బయటికి తీసుకొచ్చి మనకి చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉన్నాము. అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకని ఒక్కొక్క దాన్ని బయటికి తీసుకొచ్చి మనకు చూపిస్తుంది. అంటే అదేం చేస్తుందండి? మనకి సహాయం చేస్తుంది. యోగికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము మిత్రుడిగా మారిపోతాయి. ఆత్మయోగ సాధనకి సహకరిస్తాయి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుర్తుందో మర్చిపోయారు. నంబర్ కూడా చెప్తా. ఈ అధ్యాయంలోనే చెప్పబడింది అది కూడాను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయినాక ఉద్ధరేద ఆత్మనాత్మానం. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అప్పుడే వాస్తవంగా తమకు తామే మిత్రుడు, తమకు తామే శత్రువు అవుతారు అని చెప్పి ఆరో శ్లోకంలో ఏమన్నారు? మనసును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకి తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రునివనే సహకరించును. అర్థమైందా? అలాగా మనలో ఉన్న గుణాల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అది మనకి సాయం చేస్తుంది. ఒక్కొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉన్నాం. ఆ స్థితి దాటి ఈ స్థితికి వచ్చాం. ఈ స్థితిలో మార్పు చేసుకోగలం. సులువుగా చేసుకోగలం. భారంగా కాకుండా ఈజీగా, సహజంగా చేసుకోగలం. అందుకని మిత్రుడిగా సహకరిస్తాయి. భగవత్ ప్రాప్తి సిద్ధికై అంటే మన ఆత్మలోన ఆ దివ్యత్వాన్ని, సుగుణాలని నిలపడానికి భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరిస్తాయి అని చెప్తూ ధ్యాన యోగ సాధన చెప్పాక ఇప్పుడు ఏం చెప్తున్నారు? 16, 17 ఈ ధ్యాన యోగ సాధన ఎలా చేయాలో చెప్పారు. అయితే ఎవరెవరు చేయగలరు? ఎవరెవరు చెయ్యలేరు? ఎవరు చెయ్యగలరు? ఎవరు చెయ్యలేరు? అంటే ప్రతి ఒక్కళ్ళు చేయగలరండి. ఇక్కడ ఆహా! ఇది నాకు పని చేయదు కాబట్టి నేను చేయను అనుకోవడానికి లేదు. అంటే సాధన చెయ్యడం అందరూ చేయగలరు. సాధనని సిద్ధింపజేసుకోవడం. అంటే ఆ సాధనలో నెక్స్ట్ మెట్టుకి వెళ్ళగలిగేదెవరు? వెళ్ళలేకుండా తనకి తానే తనకి తానే ఆటంకంగా మారి నిలబడిపోయేదెవరు? ఆగిపోయేదెవరనేది 16 శ్లోకంలో చెప్తున్నారు. చూడండి. అర్జునా! అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడు అంటే ఏమాత్రము నిద్రింపక మేల్కొని యుండి వానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యోగ సిద్ధి కలగదంట. ఎవరికంట?
అతిగా భుజించువానికి, ఏమాత్రము భుజించని వానికి, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక మేల్కొని ఉండేవానికి. అంటే అతి, మితి ఈ రెండిట్లో ఉన్నవాడికి సిద్ధింపదు. యోగ సిద్ధి కలుగదు. అంటే యోగత్వం అంటే మధ్య మార్గం. మధ్య మార్గంలో ఉంటూ, తనని తాను అర్థం చేసుకుంటూ, తనని తాను అవగాహన చేసుకుంటూ, తన అంతఃకరణాన్ని సరిచేసుకుంటూ, నిరంతర సాధనలో అంటే కర్మయోగ సాధన, జ్ఞానయోగ సాధన రెండిటిని, రెండిటిని 2 నౌకలుగా, 2 అంటే ఏంటి 2 నౌకల మీద కాలులాగా కాకుండా రెండిటిని కూడా సైమల్టేనియస్‌గా ఒక ఒక ట్రైన్, ఒక రైలు బండి నడాలి అన్నా, ఒక ఎడ్ల బండి నడాలన్నా 2 చక్రాలు అవసరం. ఒక చక్రం లేకపోయినా ఎద్దు దాన్ని లాగలేదు. దానికి భారంగా మారిపోతుంది. ఎద్దు ఆ 2 చక్రాలున్న బండిని చక్కగా లాగాలి అంటే 2 చక్రాలు సమానమైన బరువులో ఉండాలి, సమానమైన సర్కంఫరెన్స్‌లో ఉండాలి, సమంగా సహకరించాలి. అదే జ్ఞానయోగము, కర్మయోగము. అంటే మన దైనందిక జీవితాన్ని, మనం చేసే కర్మలని నిష్కామంగా, కర్తవ్యంగా, యజ్ఞార్థము ఆచరిస్తూ, అదే విధంగా ఆత్మ సాధన అంటే ధ్యానం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూ, ఇటు ధ్యానము అంటే ఇటు భౌతిక జీవితాన్ని, ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని రెండిటిని సమానంగా నడపగలిగిన వాడు, అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఆచరణలో పెడుతూ, ఇక్కడ ఆచరించగా వచ్చిన జ్ఞానాన్ని అక్కడికి అందిస్తూ, ఈ విధంగా ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు ఈ సైకిల్‌ని కంప్లీట్ చేసేవాడు యోగి. యోగ సిద్ధి కలగాలి అంటే అతిగా భుజించడం, పూర్తిగా భోజనం మానేయడం, అతిగా నిద్రించడం, లేదంటే పూర్తిగా మేల్కొని ఉండడం. అంటే ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ. విపరీతంగా ధ్యానం చేసేయడం. గంటలు, రోజులు ధ్యానం చేసేయడం. ఇంటి బాధ్యతల్ని పక్కన పడేయడం. 2 పనికిరావు. పూర్తిగా అంటే ఫుడ్ తినడం వల్ల ధ్యానం కుదరట్లేదన్నారని చెప్పి, శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కూడా అందించకంట, దాన్ని మాడుస్తూ, దాన్ని ఇబ్బంది పెడుతూ, మన శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతూ, అలా చేసేవాడు కూడా యోగి కాడు. అలాగని నిరంతరం తినడం అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువిచ్చి, దాన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం. అంటే దాని అరుగుదలని దాన్ని ఇబ్బంది పెట్టడం. అది కూడా యోగి యొక్క లక్షణం కాదు. సో, మనం అతి, మితి రెండిటిని విడిచిపెట్టి మధ్య మార్గం ఎప్పుడు ఎంత అవసరమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చెయ్యడం. అతిగా నిద్రించడం, పూర్తిగా నిద్రపోవకపోవడం. అంటే ఏమంటాము తమోగుణం. తమోగుణంలో పూర్తిగా తమోగుణంలో ఉండకూడదు. అలాగని పూర్తిగా మానేయనూకూడదు. కళ్ళల్లో ఒత్తులేసుకొని పడుకోవడం మానేసి అలా చేసినా మనకు మనం బాధ పెట్టుకునే వాళ్ళమే. అంటే ఓవరాల్‌గా ఏం చెప్తున్నారండి? తనని తాను ఏ రకంగానైనా సరే అతి వలన కావచ్చు, మితి వలన కావచ్చు, బాధ పెట్టుకున్నవాడు యోగి కాడు. ఎదుటివాడినే కాదండోయ్! మనల్ని మనం సవరించుకోవాలి. మనం ఎంత బ్యాలెన్స్‌లో ఉండాలి. ఆత్మ సంయమనం. సంయమనం అంటేనే బ్యాలెన్స్. ఎమోషనల్ బ్యాలెన్స్. ఆహార వ్యవహారాల్లో బ్యాలెన్స్. పని తీరులో బ్యాలెన్స్. ఆలోచన విధానంలో బ్యాలెన్స్. మాటాడే మాటలో బ్యాలెన్స్. ఏది సరి అయినది, ఏది సరికానిది అనే అవేర్‌నెస్. ఎరుక. ఎరుకలో ఉండాలి. మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తారు. ఎరుక కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితిలోనూ ఎరుకని కోల్పోవద్దు. నన్ను ఎరుకపరుస్తూ ఉండండి మాస్టర్స్. నేను నోరు జారకుండా ఉండాలి. నా మాట వల్ల ఎవరి హృదయానికి గాయం తగలకూడదు. మనసుకి తూట్లు పొడవకూడదు. నా మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ ఎరుకను నాకు ప్రసాదించండి. నా ఆలోచన హింసాపూరితంగా ఉండకూడదు. ధర్మబద్ధంగా ఉండాలి. ప్రేమపూర్వకంగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. ఆ ఎరుకని నాకు ప్రసాదించండి. నా చేతలు, నా చేష్టలు అన్నీ కూడా ఎవరిని బాధించే విధంగా నన్ను నేను బాధించుకోకూడదు. నేను ఎవరిని బాధించకూడదు. ఆ అవేర్‌నెస్ నాకుండాలి. ఆ ఎరుక నాకుండాలి. ఆ ఎరుక నాకు ప్రసాదించండి. ఎందుకంటే మనకి తెలీదు. మనము పూర్వజన్మ వాసనలు, గుణాలు, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న ప్రకృతి వీటన్నిటి ఆధారంగానే మన ప్రవర్తన ఉంటది. ఇయన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తాయి. మనల్ని రెచ్చగొడతాయి.
సరే మనకు నచ్చని పని మన చేత చేయిస్తాయి. అటువంటప్పుడు ఎరుక ఉంటే ఆగుతాం. అక్కడ బండి సడన్ బ్రేక్ ఏసినట్టు ఆగుతాం. స్పీడ్‌గా వెళ్తున్నాం. సడెన్‌గా లారీయో ఏదో వచ్చింది. అప్పుడు బండి అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపిస్తారు చూడు. ఈ బైక్ అయితే దీనికి ఫుల్ బ్రేక్స్ సెకండ్‌లో బ్రేక్ పడతది అని చూపిస్తారు. అంత ఫాస్ట్‌గా వెళ్తున్న ఆ భావనలు కూడా నోరు జారకుండా, మన ఎరుకని కోల్పోకుండా మనం ఆపగలగాలి. అంత అవేర్‌నెస్ ఉండాలి. ఒక యోగి అవ్వాలి అంటే. అది కష్టమేమి కాదు. అది కూడా సాధ్యమే. ఎలా అంటారా? మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేయొచ్చు. మాస్టర్స్ నేను ఎరుకలో ఉండాలి. మనస, వాచ, కర్మణ ఎక్కడా కూడా హింస లేకుండా ఎరుకలో ఉండాలి. ఇది నేను సంకల్పించుకున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. ఈ సంకల్పం ఉత్తమమైనది. నాలో నేను మార్పు కోసం. చూడండి, సంకల్ప త్యాగం అనేది ఏదో ఏమంటాం, ఆత్మ ఉద్ధరణ కోసం అలాగా ఒక మాట అనుకోని యూనివర్స్‌కి ఒక విన్నపం చేసుకొని వదిలేస్తాం. ఇది జరగాలి, జరగాలి, జరగాలి అంటే ఎలా జరుగుతది? నేను ఆ సాధనలో ఉంటే, అది ఆచరణలో ఉంటే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చారని నేను గై 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 అని అరిచాననుకోండి. బుద్ధి లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఆ మాత్రం తెలీదా అని అరిచాననుకోండి. ఇంకేం ఎరుకున్నట్టండి? కనీసం మాట జారే ముందు, మాట మాటాడే ముందు నేను ఆలోచించుకోవాలి గదా! ఒక క్షణం ఆగాలి కదా! ఏంటి సంగతి? ఎందుకొచ్చారు? తెలిసి కూడా ఎందుకొచ్చారు? అంటే ఏదో అవసరం ఉండుంటది అని ఇలాగా ఆ క్షణం నన్ను నేను ఎరుకపరుచుకోగలగాలి. ఈ ఎరుకనేది మనకి మనం వేసుకునే బ్రేక్ లాంటిది. హై పవర్ బ్రేక్స్ అంటారు చూసారా బైక్స్‌కి అలాగా. ఈ ఎరుక నాకు ప్రసాదించమని మనం యూనివర్స్‌ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ పరమాత్మ అయితే ఈ జన్మ మనకిచ్చారో, మన కోరిక మేరకు ఇచ్చారో, నేర్చుకోవడానికొచ్చాము. ఆ నే నా జన్మ కార్యాన్ని లేదంటే నా జన్మ కారణాన్ని నేను పూర్తి చేయాలంటే నాకు ఎరుక ఉండాలి. ఉంటేనే నేను పూర్తి చేయగలను. అందుకని మాస్టర్స్‌ని అడగొచ్చు. ఓకే. అది చెప్తున్నారు. ఇక్కడ 16, 16, 17 ఈ 2 శ్లోకాలు గూడాన ఆహ్, ధ్యాన యోగం సిద్ధించాలంటే మధ్య మార్గంలో ఉండాలి. దానికి సాధనాలేంటి అని చెప్పేవే 16, 17 ఓకే. 17 చూడండి. ఆహార విహారాదుల యందును, కర్మాచరణముల యందును ఈ ఎరుక ఎక్కడెక్కడ ఉండాలండి? ఈ మధ్య మార్గం ఎక్కడెక్కడ ప్రవర్తించాలండి? ఏ కోణాల్లో ఉండాలండి? ఈ కోణాల్లో ఉండాలి. ఏంటంట? ఆహార విహారాదుల యందులు, కర్మాచరణముల యందును, జాగృత్ స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖ నాశనమగు ధ్యానయోగము సిద్ధించును. ధ్యానయోగం సిద్ధించాలన్నా, యోగిగా మారాలన్నా ఆహార విహారాదుల యందును, ఆహార విషయంలోన మధ్య మార్గం అవేర్‌నెస్. శరీరానికి ఏది సరి అయినదో అటువంటి ఆహారాన్నే ఇవ్వాలి. ఏది సరికానిదో ఎలా తెలుస్తది? మనం ఇచ్చిన ఆహారాన్ని శరీరం చక్కగా అరిగించుకుని దాన్ని శక్తిగా మార్చుకోగలుగుతుందంటే దానికి కావాల్సింది మనం పెడుతున్నాం. లేదు, శరీరం అరిగించుకోలేకపోతుంది, ఇబ్బంది పడుతోంది, తెనుపులొస్తున్నాయి, అది బాధాకరంగా ఉంది, అనీజీగా ఉంది, ధర్మబద్ధంగా లేదు. తీసుకున్న ఆహారం ధర్మబద్ధంగా లేదు, హింసాపూరితంగా ఉంది. అయితే దాన్ని తీసుకోకూడదు. మనకి మనం ఆలోచించుకోవాలండి. ఆ మాత్రం తెలివితేటలు మనకున్నాయి. లేకపోవడం అంటూ లేదు. మనమేం మూర్ఖులం కాదు, బుద్ధిహీనులం అంతకన్నా కాదు. కాబట్టి కొంచెం బుద్ధి చూడండి, సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే అర్థమవుతదంటారు. ఓకే. బుద్ధిని ఉపయోగిస్తే అర్థమవుద్ది. ఏ ఆహారం సరి అయినది, ఏ ఆహారం సరికానిది. మన శరీరమైనా మనకు సమాధానం ఇస్తుంది. ఇది ఓకే నాకు, ఇది నాట్ ఓకే అని చెప్తుంది. విహారం శరీరానికి కావలసిన వ్యాయామాలు, తర్వాత ఉల్లాసం, ఆహ్లాదన, బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే మన ఇలాగ బయట తిరిగేటప్పుడు, లేదంటే మన ప్రవర్తన. ఇక్కడ విహారం అంటే అన్నీ వస్తాయి. మన ప్రవర్తన, మన బయటికెళ్ళే తీరు, సమాజంతో మనం వ్యవహరించే తీరు, ఇంట్లో మనం వ్యవహరించే తీరు, ఇయన్నీ కూడా. వీటన్నిటిలో కూడా ఎరుక, అవేర్‌నెస్. ఇంకా కర్మాచరణముల యందును, కర్మని ఆచరించేటప్పుడు అంటే మన పనులు మనం చేసేటప్పుడు, ఇంకా జాగృత్ స్వప్నాదుల యందును యథాయోగ్యముగా, యథాయోగ్యముగా. ఇక్కడ కీవర్డ్ ఏంటయ్యా అంటే యథాయోగ్యముగా.
అంటే అవేర్‌నెస్‌తో, ఎరుకతో నిరంతరం ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలి అనే ప్రవర్తించడం అవసరమో, ఎక్కడ ఎలా ఉండడం అవసరమో, అక్కడ అలా ఉండగలగడం. యథాయోగ్యముగా. ఓకే. అంటే ఇప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ అవుతున్నప్పుడు అక్కడ చెప్పితే వినిపించుకుంటారు అన్నప్పుడు మనం చెప్పి తీరాలి. హింస జరుగుతుంది అన్నప్పుడు ఇది తప్పు ఆపండి అని చెప్పగలగాలి. వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారు. మన మాట వినరు అన్నప్పుడు కనీసం గొడవని సద్దుమణిగించే విధంగా ఏదో మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంతేగాని నేను స్థితప్రజ్ఞుడిని, నాకేం సంబంధం లేదని అలా వెళ్ళిపోకూడదు. యథాయోగ్యం, సమయస్ఫూర్తి అంటారు. అక్కడ ఏ అవేర్‌నెస్ అవసరం? ఏమైనా పని జరుగుతదా? మన మాట వినే పరిస్థితిలో ఉన్నారా? అని వాళ్ళెంత ఆవేశంగా ఉన్నా కూడా మనం ప్రేమగా వెళ్లి, "ఏంటయ్యా? ఏం జరిగింది?" అని అడగగలిగితే, అక్కడ ఒక భార్య ఒక భర్తని కొడుతూ ఉండొచ్చు. తన కర్మఫలం అది కావచ్చు. వీడి కర్మఫలం ఇది కావచ్చు. కానీ మన కళ్ళ ముందు జరుగుతుంది కదా! ఆపే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రయత్నం చేయాలి. ఓకే. ఆ విధంగా అన్నమాట. ఆహారం యందు, విహారాదుల యందు, కర్మాచరణమునందు అంటే పని చేసేటప్పుడు మన పని మనం చేసేటప్పుడు అంతా కూడా జాగృత్ స్వప్నాదుల యందును యథాయోగ్యముగా అక్కడ ఆ క్షణంలో ఏది యోగ్యమో అదే చెయ్యగలగడం. కొన్నిసార్లు కొన్ని సందర్భాలకి ఒక సొల్యూషన్ పనికొస్తది. అదే సొల్యూషన్ అన్ని సందర్భాలకు పనికిరాదు. సందర్భానికి తగ్గట్టుగా పరిష్కారం మారిపోతుంది. అందుకే యథాయోగ్యం అన్నారు. ఏది యోగ్యమో అక్కడ ఆ సిట్యుయేషన్‌కి, ఆ పరిస్థితికి, ఆ భావనకి ఏది యోగ్యమో దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం. పూర్తి ఎరుకతో ప్రవర్తించడం. జాగృత్ స్వప్నాదుల యందురు. జాగృతావస్థలో, స్వప్నావస్థలో కూడా ఎరుక అవసరం. మనం కర్మధ్యానం చేస్తాం. జ్ఞాన ధ్యానం చేస్తాం. డ్రీమ్ వస్తది. డ్రీమ్‌లోన ఎవరినో చంపుతూ ఉంటారు. తెలియని వ్యక్తులే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి ఒక స్త్రీ మీద అత్యాచారం చేస్తూ ఉంటాడు. ఆ స్త్రీ ఆర్తనాదాలు పెడుతూ ఉంటది. మనం అక్కడే ఉంటాం. చూస్తూ ఉంటాం. కానీ కనీసం తనని ఆపడానికి మన శక్తి చాలదని భయపడుతూ ఉంటాం. కానీ ఆ స్త్రీని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నమో, వాడిని మన మన బలవంతా ఉపయోగించి వాడిని అలా తోసే ప్రయత్నమో ఏది చెయ్యము. అంటే మనలో ఆ భావన లేదు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించే గుణం ఇంకా మనలో డెవలప్ అవ్వలేదు. ఆ ఎరుక లేదు. ఫెయిల్ అయ్యాము. తెలియని వ్యక్తులైతే గతంలో అది చేసింది మనమే అయ్యుండొచ్చు. లేదంటే ఆ బాధపడుతుంది మనమే అయ్యుండొచ్చు. లేదంటే ఆ పరిస్థితిలో పెట్టి మనం ఏం చేస్తాం టెస్ట్ చేసి ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. కానీ అక్కడ ఆ స్వప్నావస్థలోన మనం ఫెయిల్ అయ్యాం. అయితే ఎలా? అక్కడెలా తెలుస్తదండి? అక్కడ ఎలా అక్కడ ఆ స్థితిలో ఎరుక ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యమంటే ఇలా సాధ్యం. అలాగ ఎప్పుడైతే చూసుకున్నామో అప్పుడు మెలుకువ వచ్చిన తర్వాత ఈ డ్రీమ్‌ని డీకోడ్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత డీకోడింగ్ మాస్టర్స్ ఇచ్చిన తర్వాత మనం చక్కగా ధ్యానంలో కూర్చొని అయ్యో! ఒక స్త్రీకి అంత అన్యాయం జరుగుతుంటే నేను ఆపలేకపోయానే. నాలో ఆ సమర్థత లేకపోయిందే. పొరపాటు చేశాను. నేనెప్పుడు అలా చేయకూడదు. జాగృతావస్థలో గాని, స్వప్నావస్థలో గాని నా కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే నేను ఆపే ప్రయత్నం చెయ్యాలి. నా సర్వశక్తుల్ని ఉపయోగించి నేను ఆపాలి, ఆపుతాను అని ధ్యానంలో కూర్చొని నాకు నేను మననం చేసుకోవాలి. నిరంతర మననం, నిరంతర మననం, నిరంతర మననం. మననం ద్వారా ఈ విషయం మన ఆత్మలోకి ఇంకుతుంది. మన జీవాత్మలోకి ఇంకుతుంది. అందుకే సార్ ఎప్పుడు అంటారు డ్రీమ్స్‌లో కనిపించిన ఆ సిట్యుయేషన్‌ని, మన గుణాల్ని, మన అంతఃకరణ ఎప్పుడైతే చూపిస్తారో ఆ బ్లాక్స్‌ని గాని, వాటి నుంచి గాని బయటపడాలంటే మనం మెలకువలో ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చొని ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో శ్వాస మీద ధ్యాస చేసి, ఆ తర్వాత ఆ డ్రీమ్‌ని గుర్తు చేసుకొని నేనిలా ఉండకూడదు. ఇది సరికాని గుణం. ఈ గుణాన్ని మార్చుకోవాలి. అందులో ఉన్న దుర్మార్గాన్ని తీసి దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకోవాలని మనకి మనం చెప్పుకోవాలి.
మననం చేసుకోవాలి. ఇలా మననం చెయ్యగా మాస్టర్స్ నాకు టెస్ట్ పెట్టండి, మళ్ళీ టెస్ట్ పెట్టండి, నేను ఎంతవరకు డెవలప్ అయ్యాను, నా మననం ఎంతవరకు వచ్చిందో నాకు చూపించండి అని టెస్ట్ పెట్టమంటే మళ్ళీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో కూడా ఏదో ఒక సందర్భం కల్పిస్తారు. అక్కడ మన ప్రవర్తన బట్టి మనలో ఎంత మార్పు, అక్కడ స్వప్నావస్థలో ఎరుక ఎంత పెరిగిందనేది తెలుస్తుంది. ఫెయిల్ అయ్యాం, కొంచెమే పెరిగిందా, అది మనకు చాలేదా, మళ్ళీ మననం, ట్రైనింగ్, మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకొని మళ్ళీ టెస్ట్ పెట్టండి. ఇలాగ టెస్ట్ అడుగుతూ ఉండాలి. నాకు టెస్ట్ పెట్టండి, అప్పుడే నేనేంటో నాకు తెలుస్తుంది, నా అంతఃకరణం ఏంటో నాకు తెలుస్తుంది, స్వప్నావస్థలో కూడా ఎరుకుందా లేదో నాకు తెలుస్తుంది, జాగృత అవస్థలో కూడా ఎరుకుందా లేదో నాకు తెలుస్తుంది. నాకు టెస్ట్ పెట్టండి. ఏమంటాము, మనస వాచ కర్మన 3 లెవెల్స్ లోనే టెస్టులు పెట్టండి. టెస్టులు పెడితేనే నాకు నేను అర్థమవుతాను. నాకు నేను అర్థమైనప్పుడే నన్ను నేను మార్చుకోగలను. ఇలాగ ఎంతమందో తమను తాము మార్చుకున్నారండి. స్వప్నావస్థలో కూడా యథాయోగ్యంగా ప్రవర్తించువానికి దుఃఖనాశమగు ధ్యానయోగం సిద్ధించును. దుఃఖాన్ని నశింపజేస్తుంది ధ్యానయోగము. అంటే యోగత్వం వలన మన దుఃఖాన్ని మనమే నాశనం చేసుకోగలము. దుఃఖం నుంచి బయటపడే మార్గం మన అరిచేతుల్లో ఉంది. మరి మనం బయటపడతామా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంది. ఓకే, 16, 17లో ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. నెక్స్ట్ 18 and 19, 18, 19 ఈ 2 శ్లోకాలు చూద్దాం. చిత్తమును అయితే ఇప్పుడు ఈ ఎరుక అంటే యథాయోగ్యంగా ఆహార విహారాదుల యందును, కర్మాచరణం యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యంగా ప్రవర్తించువాడు దుఃఖనాశనము ధ్యాన యోగాన్ని సిద్ధింపజేసుకుంటాడు. సూపరు, చాలా బాగుంది. ఎలా సాధ్యం? మనకు మనసు అనేది ఒకటి ఉంది కదా, అది మనతో విభేదిస్తూ ఉంటది కదా, ఎలా కుదురుతుంది? దాన్ని ఎలా కంట్రోల్ చేసేది? అది ఎడ్డమంటే తెడ్డమంటదే ఎలా? నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ అదే కదా. 18, 19 చూడండి. చిత్తముని పూర్తిగా వశమనందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహ రహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, వశమునందు అంటే మన కంట్రోల్లో, చిత్తము అంటే మనసు, ఇంద్రియాలు, ఆలోచనలు, మాటలో శుద్ధత్వం. చిత్తము అంటే మాట, ఆలోచన, శరీరం చేసే పని మొత్తం కలిపి చిత్తం అవుతుంది. ఓకే, మనసు, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, ఈ 3 అంటే ఈ 3 లెవెల్స్ చేసేది చిత్తం యొక్క పని. ఇవి మన వశంలో ఉండాలి. దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు అది ఎప్పుడు వశంలో ఉంటది? దాన్ని పరమాత్మ యందు స్థిరంగా ఉంచమంటున్నారు. ఇక్కడ పరమాత్మ అంటే ఏంటండి? ధర్మం, ధర్మబద్ధమైన ఆలోచన, ఆలోచనల్లో ధర్మం, మాటల్లో ధర్మం, చేతల్లో ధర్మం ఉన్నప్పుడు చిత్తం వశమనందు ఉంటుంది. అర్థమవుతుందా? చిత్తమును పూర్తిగా వశమునందు ఉంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు, పరమాత్మ యందు స్థిరంగా నిలపడం అంటే ధర్మంలో, అంటే మాట ద్వారా గాని, ఆలోచన ద్వారా గాని, చేతల ద్వారా గాని ఎవరిని బాధింపకుండా ఉండడం. ఇది ఎలా సాధ్యము? వాడు దైవం, వాడు దైవం యొక్క ప్రతిరూపమే. నన్ను నేను కొట్టుకుంటే నాకు ఎలాగైతే నొప్పి వస్తుందో వాడిని కొట్టినా నొప్పి వస్తుంది. వాడికి అదే అలాంటి నొప్పే వస్తది. నొప్పిలో తేడా ఉండదండి. పెయిన్‌లో డిఫరెన్స్ ఏమి ఉండదు. శరీరం మారిందంతే. నన్నెవరైనా గిచ్చితే నాకెంత నొప్పొస్తుందో, నేను ఎవరిని గిచ్చినా కూడా వాడికి అంతే నొప్పొస్తది. నన్నెవరైనా ఒక మాట అంటే, నన్ను విమర్శిస్తే, తప్పు పడితే, ఒక తిట్టు తిడితే నా మనసుకి ఎంత గాయపడుతుందో, గాయమవుతుందో, నేను ఎవరిని అన్నా కూడా వాళ్ళకి కూడా అంతే గాయమవుతుంది. వాళ్ళు సెన్సిటివ్ అయితే అంతకంటే ఎక్కువ పెద్ద గాయమే అవుతుంది. లోతుగా బాధపడతారు. పెయిన్ వస్తుంది. మాట జారిన ఆలోచనల్లో కూడా. ఎందుకు ఆలోచనల్లో కూడా ధర్మం ఉండాలి అంటే, ఆలోచనల్లో ఎలాగైనా ఉండొచ్చు, నోరు కంట్రోల్ చేసుకుంటే చాలు అనుకుంటాం. కానీ నోరు ఎన్ని సార్లు కంట్రోల్ అవుతుందండి ఆలోచన సరిగ్గా లేనప్పుడు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు గట్టిగా ఒక 5 సార్ల వరకు కంట్రోల్ అవుతది. ఆరోసారి
తన గుణాన్ని తను చూపిస్తుంది. లోపల ఉన్న ఆలోచన టక్కన బయటకు వస్తుంది. మరి ఆపుకోలేము. తొక్కి పెట్టినా, నొక్కి పెట్టినా డబల్ వేగంతో వెనక్కి వస్తదంటే ఇదే. అందుకే ఆలోచనల్లో కూడా ధర్మం అంటే హింస ఉండకూడదు. వాడట్టుంటోడు, వీడిట్టంటోడు, వాడు వెధవ, వీడిది, వీడి పట్ల ఒక రకమైన భావన, వాడి పట్ల ఒక రకమైన భావన. ఈ రకరకాల ఆలోచనలు ఇందాక చెప్పారు చూసారా? ఏంటిది శత్రువుల యందును, మిత్రుల యందును, ఉదాసీనుల యందును, ద్వేషింపదగిన వారి యందును, ప్రేమింపదగిన వారి యందును, ఇలాగా రకరకాల వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఈక్వల్ చేసేయాల. అప్పుడు ఆలోచనలో కూడా ధర్మం ఉంటుంది. అందుకని పరమాత్మ యందు స్థిరంగా నిలపడం అంటే ధర్మబద్ధమైన ఆలోచన చెయ్యడం, చిత్తమును వశమునందుంచుకొనడం. చిత్తం ఎటైనా వెళ్ళని, ఎవరు ఎన్ని మాటలైనా చెప్పని, ఎవరెంత విమర్శలైనా చేయని, వాడాలంటోడు ఆ సంస్థ లాంటిది, ఈ సంస్థ లాంటిది, మీ సంస్థలో సో అండ్ సో మాస్టర్ ఇలాంటి వాళ్ళు, లేదంటే మీ వాళ్ళలో ఈ ఈ ఈ శ్వాస మీద ధ్యాస అని చెప్పి మోసం చేస్తున్నారు, వీళ్ళు డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారు, అది ఇది ఎన్నైనా చెప్పనియండి, ఎలాగైనా ఏదైనా వినేయండి. మనకంటూ ఒక కామన్ సెన్స్ ఉంది. అందుకే ఏమన్నారు? ఏంటిది? విచక్షణా జ్ఞానం అనే ఖడ్గంతో ఆలోచించి నిర్ణయం తీసుకో. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఆఖరి శ్లోకంలో చెప్తారు, విచక్షణా జ్ఞానం అనే ఖడ్గంతో ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తారు అర్జునుడు. అదే విధంగా మనం ఎట్నుంచి ఎన్ని రకాల ప్రలోభాలు రాని, విమర్శలు రాని, ఏమైనా రాని, నేను చేస్తోంది సరి అయినదా కాదా, నా చేత వల్ల ఎదుటి వ్యక్తి మనసు గాయపడిందా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం తెలిసి తెలియక, తెలిసి తక్కువ కానీ తెలియక చాలా మందిని గాయపరుస్తుంటాం. ఎందుకంటే మనం కొన్ని సూత్రాలు పెట్టుకుంటాం. ఇలా చేస్తే నన్ను తిడతారబ్బా, నేను మాట కాయాల్సి వస్తది, ఎందుకు వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తే పోయే అని చెప్పి బాధ కలిగిస్తూ ఉంటాం. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాధ్యతలు నెత్తికి వేసుకున్నప్పుడు సమభావం, సమధర్మంలో ఉండడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. అసాధ్యం కానే కాదు. ధర్మంలో ఉన్నవాడికి ఏది అసాధ్యం కాదు. ధర్మబద్ధంగా ఉన్నవాడికి ఈ సృష్టిలో ఎవడైనా చూడకపోవచ్చు, మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, పరమాత్మ అర్థం చేసుకుంటారు. ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఎవరి ద్వారానైనా సరే మనకి సందేశం ఇస్తారు. మన బాధకి, మన వేదనకి ఎవరు కారకులు కాకుండా మనల్ని కాపాడుకుంటారండి. నిజంగా జరిగింది. ఇది నా లైఫ్‌లో చాలా సార్లు జరిగింది. అందుకని ఇంత స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతున్నాను. ఏది ధర్మమో అదే చెయ్యండి. ఒకళ్ళకి ఒక కోరిక కలిగింది. వాళ్ళు ఆ కోరిక మనకి వెగటుగా అనిపించొచ్చు, అసహ్యంగా అనిపించొచ్చు, అది రాంగ్ అనిపించొచ్చు. కానీ అది మన ఒపీనియన్. కానీ అవతల వాళ్ళకి అది నెరవేరితే గాని ఆ గట్టు వాళ్ళు దాటలేరు. అందుకని యూనివర్స్ అవకాశం ఇచ్చిందేమో. వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా, మిస్‌యూజ్ చేసుకుంటున్నారా, మనం ఎవరమండి జడ్జ్ చేయడానికి? మనకేం అధికారం ఉంది జడ్జ్ చేయడానికి? ఊరికే అందరిని జడ్జ్ చేసుకుంటూ పోతాం. ఆ మాట అన్నారు కాబట్టి వాళ్ళు రాంగ్, ఈ మాట అన్నారు కాబట్టి వీళ్ళు రాంగ్. ఎంతమందిని మనం ప్రతిరోజు జడ్జ్ చేయట్లా, విమర్శించట్లా? అవసరమా? వాడి పరిస్థితి ఏంటో మనకెలా తెలుస్తుంది? వాడు ఏ లెర్నింగ్‌కొచ్చాడో ఆ స్థితిని దాటితేనే వాడికి లెర్నింగ్ ఉంటదన్నప్పుడు, ఆ స్థితి పరమాత్మ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఎవరమండి అడ్డుకోవడానికి? ఆలోచించండి. ఒక్కసారి అందుకే అంటారు, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సార్ ఎన్ని సార్లు చెప్పారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఏ పనులు చేశాము, ఎవరెవరితో మాట్లాడాము, ఎవరెవరు మనసు చిన్నబుచ్చుకుంది, తెలిసి గాని తెలియక గాని ఏదో కంగారులోనో, గాబరులోనో ఒక మాట అనేసాం. దానివల్ల ఏమైనా వాళ్ళు నొచ్చుకున్నారా? అంటే వాళ్ళు నొచ్చుకున్నారా లేదని మనకు అర్థమైపోతది. వాళ్ళ ఫేసే చూడక్కర్లే. ఆ మాటాడేటప్పుడు మన ఎక్స్‌ప్రెషన్ ఏంటి అనేది మనకి తెలుస్తది. అందుకని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో శ్వాస మీద ధ్యాస చేస్తే ముందు మనసు నిశ్చలమవుతది. అప్పుడు ఆ రోజు లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఆ బెడ్ ఎక్కేంత వరకు మన షెడ్యూల్ ఏంటి అనేది ఒక్కసారి తిరిగేసి చూసుకుంటే, ఆ రోజు ఏ పనులు చేశాము, సరికానిదేమైనా చేశామా అని మనకు అర్థమైపోతది. ఆ రోజుది, ఆ రాత్రే మనం చెక్ చేసుకోవచ్చు. లేదు మనకు దొరకలేదు, మనం ఓవర్‌లుక్ చేసేసాం,
మనకి తెలియలా, లేదంటే నేను కరెక్టే చేశాను, నేను తప్పు చేయలేదు. ఎందుకంటే నేను మనిషినే, నన్ను నేను సపోర్ట్ చేసుకుంటా, నన్ను నేను వెనకేసుకొస్తా. మాస్టర్స్ ఇంతవరకు నేను చెక్ చేశా, నాకైతే ఏం కనిపించలేదు, కానీ మీరు నాకు తెలియజేయండి. ఈరోజు నేను చేసిన పనుల్లో పొరపాటు ఎక్కడైనా చేశానా, తెలిసి గాని తెలియక గాని ఎవరి మనసుకైనా, చేతికైనా, లేదంటే ఎవరికైనా గాయపరిచానా, దయచేసి నాకు చూపించండి. నేను చెక్ చేసుకున్నా, నాకు కనిపించలా, కానీ నేను సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు చూపించండి అని ఒక విన్నపం యూనివర్స్‌కి పెట్టుకొని ధ్యానం చేస్తూ నిద్రపోండి. అది కూడా సరిచేస్తుంది. మాస్టర్స్ చూపిస్తారు. ఎప్పటిదప్పుడు సరిచేసుకోవడం యోగి యొక్క లక్షణం. అందుకే కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. ఒక పని చేశాము, అందులో అకర్మ ఏముంది తెలీలా, ట్రై చేశాం, వెతికాం, తెలీలా, అప్పుడు మూడో వ్యక్తికి ఇవ్వాలా? నన్ను దాటి, నా జీవాత్మను దాటి నన్ను నేను వెనకేసొస్తా, నా జీవాత్మని వెనకేసుకొస్తా. కానీ మూడో వ్యక్తిగా యూనివర్స్‌ని ఉంచినప్పుడు యూనివర్స్ సత్యాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. యూనివర్స్‌కి అప్లికేషన్ పెట్టడమే, చూపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు మన కర్తృత్వాన్ని మనకు చూపిస్తుంది. అది కర్మలో అకర్మ. ఓకే. అకర్మని వెతికే పద్ధతి. వెతుక్కున్నాక ఆ అకర్మని కర్మగా మార్చాలి అంటే అక్కడ జరిగిన మన వల్ల కలిగిన బాధ కలిగిన వాళ్ళకి వెంటనే హృదయపూర్వకంగా ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్పాలి. వాళ్ళు మన దగ్గర వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మన బిడ్డో, మన అత్తో, మన మామో ఎవరో అయితే ఆ ముందు రోజే జరిగింది కాబట్టి వెంటనే ఈగో అనుకోకుండా దగ్గరికి వెళ్ళి, అయ్యో చిరాకులో అలా అనేసానండి, క్షమించండి అని ప్రేమగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని స్వీకరిస్తారు. మనకి రైట్ లేదండి, ఎవరిని బాధ పెట్టే రైట్ లేదు. అందుకని ఎంత లోతుగా చూడండి, చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును, అంటే మనకి దక్కే భోగాల వల్ల కూడా మనము తెలియని ఆధ్యాత్మిక అహంకారంలోకో, భౌతిక అహంకారంలోకో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకున్నామా, అహంలోకి వెళ్ళిపోయామా, తిరిగి రానంత దూరంలోకి వెళ్ళిపోతాం. మనకే తెలియకుండా ఊబిలో ఇరుక్కుపోతాం. అందుకని ఎప్పటికప్పుడు చెకింగ్. అందుకే సర్వభోగముల యందు స్పృహరహితుడగును. ఈ భోగం వచ్చిందా నాకు, ఆహా! ఓకే. ఓకే. ఆ క్షణానికి ఎంజాయ్ చెయ్యి, పక్కన పెట్టేసేయి. నెక్స్ట్ ఏంటి? ఆ భోగం వల్ల అహం నెత్తికెక్కకుండా మనకి మనం ఎరుకపరుచుకుంటూ ఉండాలి. స్పృహ రహితుడగును. స్పృహ రహితుడుగా ఉంటాడు. అప్పుడు అతడు యోగయుక్తుడనబడును. అటువంటి వాడు యోగయుక్తుడు. నీ సందర్భాలు, నీ విషయాలు, ఒక రోజులో ఎన్ని సంఘటనలు జరుగుతుంటాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. భోగాలు, సర్వభోగములందు స్పృహరహితుడుగా ఉండాలి. అంటే స్పృహరహితుడు అంటే ఏంటి? వద్దమ్మో దీనివల్ల నాకు ప్రమాదం వచ్చేస్తది. ఇదొద్దమ్మా, ఏసీ వద్దమ్మా, అదొద్దమ్మా, ఆ చీరొద్దమ్మా, ఈ నాగొద్దమ్మా గాదు. దాన్ని తీసుకోవాలి. తీసుకోవాలి, అనుభవించాలి, అహంలోకి వెళ్ళకు. ఈ బ్యాలెన్స్, సంయమనం యోగి యొక్క లక్షణం. వాడు యోగయుక్తుడు. అన్నిటిని మడికట్టుకొని ఏమి వద్దని కూర్చోవడం సన్యాసం కూడా కాదండి, సన్నాసం. సన్నాసం వల్ల ఏం ముందుకెళ్ళం, ఏం నేర్చుకోం. అన్నిటిని అనుభవిస్తూ ఉండాల. దాని ఏమంటాము, దాని పరిధి ఏంటి అనేది తెలుసుకొని ఆ పరిధి వరకు దాన్ని అనుభవించాలి. వచ్చిందా వెరీ గుడ్, పోయిందా వెరీ వెరీ గుడ్, నో ప్రాబ్లం. వచ్చినందుకు సంతోషమే, వెళ్ళినందుకు సంతోషమే. ఎందుకంటే అది వస్తూ ఆనందాన్ని తీసుకొచ్చింది. ఆ క్షణంలో ఎంత ఆనందించాము, అందుకు దాని పట్ల కృతజ్ఞత. వెళ్ళిపోయిందా అంటే దానికి నా దగ్గర ఉన్న టైం లైన్ ఇంతే, అంటే దానికి నాకున్న రుణం ఇంతే, తీరిపోయింది, వెళ్ళిపోయింది, అంతే. అంత సింపుల్‌గా తీసుకోగలగడం. ఇంకా చూడండి, అది ఎలాగ సాధ్యమంట? వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. వాయు ప్రసారము లేని చోట దీపం ఎలా ఉంటదండి?
అంటే గాలి లేని చోట దీపం ఎలా ఉంటది? చక్కగా ఇలా నిటారుగా వెలుగుతా ఉంటది. కదలదు, మెదలదు, అలా నిశ్చలంగా ఉంటది. యోగికి వశమై ఉన్న చిత్తము, యోగత్వంలో ఉన్నవాడికి చిత్తము తన వశంలో ఉంటది. చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలంగా ఉంటాడు. పరమాత్మ ధ్యానము అంటే ధర్మబద్ధమైనది. ఎవరిని బాధ పెట్టడం నాకు రైట్ లేదు. ఇక్కడ పరమాత్మ అంటే చుట్టూ ఉండే ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ యొక్క స్వరూపమే. అది ధర్మం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అసలు పరమాత్మ అంటే ఏంటో క్లారిటీ ఆహ్, విభూది యోగంలో ఇంకా క్లియర్‌గా ఇస్తారు. విభూతి యోగంలోన. లక్షణాలు, గుణాలు అన్నీ, అన్నీ పరమాత్మే. అంటే అది మనలో ఉందంటే పరమాత్మలోని ఒక భాగాన్ని మనలో మనం స్థాపించుకున్నాము. జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం. జ్ఞానం అంటే ఏంటండి? అన్ని కోణాల్లోనూ ప్రేమతత్వం, స్నేహం అన్నీ జ్ఞానమే గదా! అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం. అర్థం చేసుకోవడం ఒక జ్ఞానం, అవగాహన చేసుకోవడం ఒక జ్ఞానం, అవగాహనకు తగ్గట్టుగా ప్రవర్తించడం ఒక జ్ఞానం, ప్రవర్తనకు తగ్గట్టుగా ఆచరణలో ఉండడం ఒక జ్ఞానం. అన్నీ జ్ఞానాలే. ఓకే. సో, అందుకని వశమయ్యున్న చిత్తము అంటే మన బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, శరీరము అన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నప్పుడు చెయ్యు అన్నప్పుడు చేయగలగాలి. అది కూడా ఆధీనంలో ఎప్పుడుంటాయండి? ధర్మబద్ధంగా ఉన్నప్పుడు. నేను హింస చెయ్యను, నేను హింస చెయ్యను అని మనకి మనం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు యూనివర్స్ కూడా సహకరిస్తదండి. ఆ పరిస్థితి కల్పిస్తది. కానీ ఆ పరిస్థితి ఎందుకు కల్పిస్తదంటే, ఆ పరిస్థితిలో మనం మన మన నిర్ణయానికి తగ్గట్టుగా స్ట్రాంగ్‌గా నిలబడతామా, నిలబడమా అని పరీక్షిస్తది. నిలబడ్డామా పరిస్థితి మాయమైపోతది. చూడండి సచ్చరిత్రలోన షిర్డీ సాయిబాబా ఒక పరీక్ష పెడతారు. ఒక పేర్లు గుర్తు రావట్లేదు. ఒక ముగ్గురు వ్యక్తులుంటారు. ఓకే. బడే బాబా, బడే బాబా ముసలతను. శ్యామ ఇంకొకళ్ళు ఆ పేరు గుర్తులేదండి. వీళ్ళు ముగ్గురు ఉంటారు. అయితే బాబా గారేమో ఒక వ్యక్తి మేకను పట్టుకొని ఎళ్తా ఉంటారు. ఏమంటాము ద్వారకామాయిలో ఈళ్ళు నలుగురు బాబా గారు, వీళ్ళు ముగ్గురు కలిపి మాట్లాడుకుంటారు. ఏదో చర్చ. ఏదో స్వాధ్యాయం జరుగుతా ఉంటది. అయితే వీళ్ళు ముగ్గురు అక్కడ వెళ్తూ ఉంటారన్నమాట. మాట్లాడుతుంటే ఒక అతను మేకను పట్టుకొని వెళ్తా ఉంటాడు. వెళ్తూ ఉంటే రా 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 అని పిలుస్తారు బాబాగారు. వచ్చారా? వచ్చాడా? మేకను పట్టుకొని వస్తాడు. వస్తే అప్పుడేమంటారు? శ్యామ ఒక కత్తిని తీసుకురా ఈ మేకను నరకాలి. కత్తిని తీసుకురా మేకను నరుకుదాము అని చెప్తారనమాట. అతనికి ఇంకొక అతనికి చెప్తే అతనేమంటాడు మూడో వ్యక్తి పేరు గుర్తులేదన్నా కదా! అతనికి చెప్తే అతను లేదు, లేదు, లేదు నేను మేకను నరకనంటే నరకను. లేదు కత్తి తీసుకొస్తానని చెప్పి అతను నరకడానికి సిద్ధపడతాడు. ఓకే. ఆహ్, శ్యామకి చెప్తారనమాట. శ్యామ ఏమంటారు, "ఉండు బావ కత్తి తీసుకొస్తానని" చెప్పి ఎళ్లి మరి రాడు తిరిగి. ఓకే. అయితే బడే బాబాని అడుగుతారు. కత్తి తీసుకో ఇతను ఇతను వెళ్లి ఏం చేస్తాడు? కాకా సాహెబ్ దీక్షిత్. అతనేం చేస్తాడు? కత్తి తీసుకొస్తాడన్నమాట. తీసుకొస్తే బడే బాబాకిచ్చి నరకమంటారు. నరకమ ఒకళ్ళేమో బడే బాబా ఏమంటారు, "నేను నరకనుగాక నరకనని" చెప్తారు. ఓకే. ఇంకొక అతనేమంటారు, మూడో వ్యక్తి ఏమంటారు, నరకడానికి సిద్ధమవుతారు. కత్తి ఎత్తి ఇలా ఇలా ఆ మేక మీద వెయ్యబోతుంటే, "ఆగు" అంటారు. ఆగు అని చెప్పి, "నువ్వు వద్దులే ఈ మేకని ఇప్పుడు చంపొద్దులే" అని చెప్తారనమాట. అంటే అక్కడ అందరూ ఏమనుకుంటారు, బాబా చెప్పినట్టు చేశాడు, ఇతనే గెలిచాడు అనుకుంటారు. కానీ అక్కడ సూక్ష్మం ఏంటి? అది ధర్మం. కానీ ధర్మ సూక్ష్మం ఏంటి? ముందు రోజు బాబాగారు ఏం చెప్తారు? "అన్ని ప్రాణులు నా స్వరూపమే. ఏ ప్రాణిని చంపే అధికారం ఏ మనిషికి లేదు. అది పామైనా సరే, తేలైనా సరే, ఏదైనా సరే. వాని ఆజ్ఞ లేనిదే ఏ జంతువు హాని చెయ్యదు. అన్ని ప్రాణులు పరమాత్మ యొక్క స్వరూపమే, నా స్వరూపమే" క్లాస్ చెప్తారు. అంటే ఒక జ్ఞానం బోధిస్తారు. ఆ జ్ఞానము ఎవరికి ఎంత వరకు ఎక్కిందనేది నెక్స్ట్ డే ఎగ్జామ్ టెస్ట్ పెడతారు. అయితే ఇక్కడ ఎవరు గెలిచారండి? నేను నరకను అన్న బడే బాబా గెలిచాడు. శ్యామ తప్పించుకొని ఎళ్ళిపోయారు. బాబా మాట కాదనలేము.
అలాగని ఇక్కడ నేను ఎదిరించలేను, ఎందుకు వచ్చిన గొడవని తప్పించుకునేది. ఇంకొక అతను ఏం చేశారు, నరకడానికి సిద్ధమయ్యారు. అంటే గురువు చెప్పింది వినాలి, గుడ్డిగా వినాలి అనేది అక్కడ లెక్క అయిపోయింది. కానీ గురువుని కాదు, గురువు అందించిన జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఇది అక్కడ ఆయన నేర్పించిన లెసన్. అంటే ఏంటి, ఎప్పుడైతే మనలోన ఆ ధర్మం నా చేతలతో గాని, చేష్టలతో గాని, ఆలోచనల్లో గాని, మాటల్లో గాని నేను హింస చెయ్యను. ఎందుకంటే నా గురువు నాకు అది నేర్పించారు. నా గురువు కర్మధ్యానము, కర్మ సిద్ధాంతము, కళలు, తద్వారా ఆత్మ ఉన్నతి అనేది నేర్పించారు. దాన్నే పట్టుకుంటా. సమయానికో సందర్భానికో వచ్చి నువ్వు అవెందుకు చేశావు, నువ్వు ఇదెందుకు చేశావు అంటే ఆయన నేర్పించినప్పుడు నేను చేశానంతే. ఆయన నేర్పించింది నేను నమ్మాను, నేను ఆచరించాను, నాకు అది సత్యమయ్యింది. నా ఆచరణతో పాటు దానికి ప్రూఫ్ ఇవన్నీ దొరికాయి కాబట్టి నేను ముందుకెళ్ళా. అంటే ఆయన చెప్పారు, విన్నాను, ఆచరించాను, జ్ఞానంగా మార్చుకున్నాను. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాను, ఇంకా లోతుగా విశ్లేషించడం. అంటే ఎప్పుడైతే చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు, చిత్తములో ధర్మం ఉన్నప్పుడు, అంతా పరమాత్మ స్వరూపమే అనేది స్ట్రాంగ్ గా, గట్టిగా నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు నిర్వికారముగా నిశ్చలంగా ఉండును. నిశ్చలంగా ఖచ్చితంగా ఉండగలము. పరిస్థితి ఏదైనా సరే, ఏమైనా సరే. అలాగని అహంకారంతో కాదు. అహానికి విశ్వాసానికి చిన్న డిఫరెన్స్. అర్థం చేసుకోవాలా, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలా, వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని నయానా భయానా అంటే కర్రా విరక్క పాము చావుగా డీసెంట్ గా డీల్ చేయగలరు. అది యోగి యొక్క లక్షణం. వాయు ప్రసారము లేని చోట దీపము వలె. దీపం ఎలాగైతే నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో గాలి లేనప్పుడు, ఈ గాలి ఏంటి, మన చుట్టూ ఉండే రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు, మన 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 పూర్వజన్మ వాసనలు, మన గుణాలు, ఇవన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తాయి. వీటన్నిటికీ చెక్కి పెట్టాలంటే ఒకటే మార్గం, ధర్మం, పరమాత్మ ధ్యానం. ఫస్ట్ పాయింట్, హింస చేయడానికి లేదు. సెకండ్ పాయింట్, వాడు పరమాత్మే, నేను పరమాత్మే. వాడు పరమాత్మ యొక్క స్వరూపమే, నేను పరమాత్మ యొక్క స్వరూపం. ఇందులో వ్యత్యాసం ఏముంది, వేరు ఎక్కడ ఉంది? పెయిన్ ఎవరికైనా పెయినే, ఎందుకు ఇవ్వాలి? ఎవరు నా గుణం చెప్పినా కూడా నేనేమను. ఇది యోగత్వం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? 18, 19. నెక్స్ట్ 20, 21, 22. అంటే ఈ విధమైన సాధనలో ఉన్నవాడు, ఈ విధంగా సాధన చేసేవాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. ఓకే, అంటే ఆత్మ సంయమనాన్ని కొద్ది కొద్దిగా సాధన ద్వారా సాధన చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు ఎలా ఉంటాడు. 20, 21, 22 ఈ 3 శ్లోకాల గురించి చెప్పుకొని ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. ఓకేనా? చూడండి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడగును. సూక్ష్మ బుద్ధి, ఇక్కడ కీ పాయింట్ ఏంటయ్యా అంటే పవిత్రమైన సూక్ష్మ బుద్ధిని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉపయోగిస్తాడు, లోతుగా ఆలోచిస్తాడు. బడే బాబా లాగా సూక్ష్మ బుద్ధి ఏం చెప్తుంది, బుద్ధి ఏం నేర్చుకుంది ముందు రోజు? ధర్మంలో ఉండాలి, ఎవరిని చంపడానికి లేదు, అది మేకైనా, కుక్కైనా, పామైనా, ఏదైనా సరే అధికారం లేదు. బుద్ధిలో జ్ఞానం ఎక్కించాం, కానీ సందర్భం వచ్చినప్పుడు ఫెయిల్ అవుతాం. అంటే సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా బుద్ధిని ఉపయోగించాలి. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి అంటే ధర్మబద్ధమైనది మాత్రమే. ఓకే, చూడండి. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది అంటే రిలాక్స్ అయిపోతుంది, ఫుల్ క్లారిటీ ఉంటుంది దానికి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకంటే చిత్తం
వశమునందు ఉంది. దేని ద్వారా? ధ్యానయోగ సాధన ద్వారా, కర్మయోగ సాధన ద్వారా. చిత్తము భలే స్ట్రాంగ్ గా ఉంది. దానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, సమయానికి తగ్గ తెలివి అన్ని కూడా దానికి ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మనం ఆచరిస్తూ 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 అలా దాని స్టేజ్ ని డెవలప్ చేసాం. ఓకే, అందుకని ఉపరతిని పొంది రిలాక్స్ అయిపోతుంది, ఫుల్ క్లారిటీతో ఉంటది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది హింస, ఏది అహింస, ఆలోచనల్లోన, మాటల్లోన, చేతల్లోన ఎక్కడ కూడా హింస లేకుండా. అది హింస ఉంటేనే అది యాక్టివేట్ అవుద్ది, హింస లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. సో క్లారిటీ వచ్చింది దానికి. ఇన్ని రూల్స్ లేవబ్బా, మొత్తం రూల్స్ ఏం లేవు, ధర్మబద్ధం. హింస ఉందా, నాకొద్దు, నేను చేయను. ఆలోచన హింస, నేను చేయను. మాటల్లో హింస, నేను మాట వదలను. చేతల్లో హింస, నేను పని చేయను. అంతే, చేయనంటే చేయను. ఇలాగ వశమునందున్నవాడు ఉపరతిని పొందుతాడు, రిలాక్స్ అయిపోతాడు. ఎందుకంటే వాడి క్లారిటీ ఉంది. దేనివల్ల? పవిత్రమైన సూక్ష్మ బుద్ధి. పరమాత్మను ధ్యానించడం ద్వారా, పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో పరమాత్మని ధ్యానించడం ద్వారా ధర్మంలో ఉండాలి. అందరూ పరమాత్మ స్వరూపమే. సృష్టి అంతా కూడా పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నారు. ఆయన వేరుగా ఎక్కడో లేరు. నా చుట్టూ, నాలోన, నా బయట, నా చుట్టూ అంతటా వ్యాపించి ఉన్నారు అనే క్లారిటీ ఉన్నప్పుడు ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని, భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవడం అంటే మన ఆలోచనల్లో, మన విజువలైజేషన్లో, మన జీవుల్లో, జీవాత్మలో, ఆత్మలో అన్నింటిలోనూ కూడా అందరూ దైవమే. ఇక్కడ దైవం కానివాడు ఎవ్వడూ లేడు. దైవం అవ్వడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నంలో ఉన్నాడు. రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి దైవత్వంలోకి ప్రయాణించడంలోన ఒక్కొక్కడు ఒక్కొక్క మెట్టు మీద ఉన్నాడు. దైవం అవ్వడానికే ప్రయత్నంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూనా. కాబట్టి ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, అందరూ దైవం అయ్యే ప్రయాణంలో ఉన్నవాళ్ళమే, ఆ రేస్ లో ఉన్నవాళ్ళమే. నేను 10 అడుగులు వెనక్కు ఉండుండొచ్చు, వాడు 10 అడుగులు ముందు ఉండుండొచ్చు, ఏదైనా కావచ్చు. సో అందరూ దైవం అవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఆ దైవం ఇచ్చిన శరీరంతో దైవ పదార్థంగా దైవం అవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే దివ్యత్వపు లక్షణాల్ని ఒకటి 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 డెవలప్ చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళే అనే అవగాహన, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని అందరిలో ఉన్నది దైవమే అనే క్లారిటీ వచ్చి యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత తృప్తి తప్ప ఇంకేం మిగిలిద్దండి. ప్రతి క్షణం తృప్తే, ఆనందం. ఏ పని చెయ్యు, వంట చెయ్యు తృప్తి, 4 తిట్లు కాయు తృప్తి, 4 పుస్తకాలు చదువు తృప్తి, ఒక క్లాస్ చెప్పు తృప్తి, ధ్యానం చెయ్యు తృప్తి. ధ్యానం చెయ్యొద్దు, నువ్వు చేయడానికి లేదు ఈరోజు, పద బయటికి వెళ్దామంటే ఓకే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం. సినిమా, దాన్ని ఎంజాయ్ చేస్తాం. ధ్యానం, దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్షణం నేను ఇలా కూర్చొని ధ్యానం చేయాలనుకున్నాను, సడన్ గా ఎవరు వచ్చారు, ఇంటికి గెస్ట్లు వచ్చారు, మనం మర్యాద చేయాలి, తప్పదు. పక్కన వెంటనే దాన్ని వదిలి అటు వెళ్ళగలగడం. ఎందుకంటే ఆ క్షణానికి అక్కడ లెర్నింగ్ ఉంది, వాళ్ళ ద్వారా ఏం నేర్చుకోవాలో ఓకే, సెకండ్స్ లో ఫ్లెక్స్ అవ్వగలగడం అనమాట. ఆ సెకండ్స్ లో ఎప్పుడైతే ఫ్లెక్స్ అవుతామో తృప్తిగా ఉంటాం. అనుకున్నది జరిగినా తృప్తిగా ఉంటాము, జరగకపోయినా తృప్తిగా ఉంటాం. నిత్య సంతుష్టుడు. చూడండి, యోగి ఆ సచిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవునా, కుదురుతుందా అనిపిస్తుంది. కానీ సాధన చేస్తూ 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 ఉంటే ఏ స్టేజ్ లో ఎటువంటి ఎమోషన్ ఉంటది అనేది ఇక్కడ ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఆనందాన్ని పొందుతారు, ఫస్ట్ ఏమన్నారు, బ్రహ్మానందాన్ని పొందుతారు అన్నారు. ఇక్కడ సచిదానందాన్ని పొందుతారు, సంతుష్టుడవుతారు, తృప్తి పొందుతారు. యోగత్వంలోకి వచ్చాక తృప్తి వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ ఎలాగర్థమవుతాయండి? దానికి కూడా రిప్లై ఇచ్చారు చూడండి, 21. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏ మాత్రము విచలితుడు కానే కాడు. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలకి అర్థం కాదయ్యా ఈ ఎమోషను. బ్రహ్మానందం అనేది ఇంద్రియాలకి అర్థం కాదు. ఎందుకంటే ఇంద్రియాలకి అతీతంగా ఉంటది. అది ఆత్మలోంచి వస్తుంది ఆనందం. ఎందుకంటే అక్కడి నుంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంత లోతుగా ఉంది ఆ తృప్తి.
అందుకని ఈ ఇంద్రియాలు దాన్ని వర్ణించలేవు. దాన్ని అర్థం చేసుకోలేవు. ఏంటి ఆనందం? ఏంటి ఈ ఈ హృదయం పగిలిపోయేంత, హృదయం పట్టనంత ఈ తృప్తి ఏంటి? ఈ అనుభూతి ఏంటి? ఇది నాకు అర్థం కావట్లేదు అనుకుంటాం చూడండి కొన్నిసార్లు. ధ్యానంలో మాస్టర్స్ కనిపించినప్పుడు గాని, ఎవరైనా పెద్ద సీనియర్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాని, ఒక రకమైన అలౌకికమైన అనుభూతి పొందుతాం. ఇది అందరికీ అనుభవం అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు. నాకైతే తెలీదు. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా గుండె పట్టనంత ఈ ఆనందం ఏంటి? ఈ ఉల్లాసం ఏంటి? ఇది నాకు అర్థం కావట్లేదు అనే ఎమోషన్ అన్నమాట. ఇది ఇంద్రియాలకి అతీతమైనది. ఇంద్రియాలు దాన్ని పోల్చుకోలేవు. కానీ ఆత్మ దాన్ని పొందుతా ఉంటది. ఇంద్రియాలకి అతీతమైనది. సరే దాన్నెలా అర్థం జేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోను? పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమగును. పవిత్రమైన ధర్మబద్ధంగా ఉండడం వల్ల ఆ బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మాలను, ధర్మంలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మాలను చూస్తూ ఉండడం వలన అర్థమవుతుంది. ఆ తృప్తిని పొందగలము. ఆ బ్రహ్మానందం అనే అనుభవాన్ని పొందగలము. సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే ప్రాప్యమవును. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడై ఉన్న యోగి ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దానిలోనే నిరంతరం నిశ్చలంగా స్థితంగా ఉన్న యోగి పరమాత్మ స్వరూపు నుండి ఏ మాత్రము విచలితుడు కానే కాడు. ఎప్పుడైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ తత్వంలో ప్రతి క్షణం ఉంటూ, ఆ ధర్మబద్ధంగా ఉంటూ, ఆ ఆచరణ, ఆచరణ చేయగా ఈ బ్రహ్మానందం అంటే పరమాత్మతో కనెక్టివిటీ వలన వచ్చే ఆ ఆనందం ఏంటి? ఆ తృప్తి అనేది ఏంటి అనేది ఒక్కసారి అనుభవించినోడు ఎట్టి పరిస్థితిలో వెనక్కి వెళ్ళడు. ఈ అనుభూతిని కోల్పోవడానికి రెడీగా ఉండడు. విచలితుడు కాడు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆ డిస్టర్బెన్సెస్ ని పక్కకు తోసేసి తనెంత సేపు కూడా ఆ సంతుష్టుడుగా ఉంటూ, ఆ ధర్మంలో ఉంటూ నిరంతరము ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. 23 పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములు కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. ఇంతకు మించి ఏముందయ్యా అని ఇవన్నీ తీసికట్టు. ఆ ఆనందంతో పోల్చుకుంటే ఈ భౌతిక వస్తువులు గాని, ఈ భోగ సామాగ్రి గాని, ఆ ఆనందాన్ని నాకు ఇవ్వలేకపోయాయి. ఈ ఆనందంతో పోల్చుకుంటే ఆ ఆనందం తీసికట్టు అని అర్థమైపోతాది. బ్రహ్మానందానుభవ స్థితిలో నున్న యోగి ఎట్టి బలవద్దుఃఖములు కూడా చెలింపజేయజాలవు. ఆ అనుభవంలో ఉన్నవాడికి ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని నింగి విరిగి నెత్తి మీద పడిపోని వాడు ఆ ఆనందంలోనే ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ప్రతీదీ కూడా నేర్పడానికే వచ్చింది, నేర్పిస్తుంది. ఇది ఎలా తీసుకోవచ్చంటే మనకు బాగా చూసిన ఎగ్జాంపుల్ అండి. 'అన్నమయ్య' సినిమాలోన అన్నమయ్య తన మరదలతో భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భోగిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడొస్తారు. వచ్చి తన భుజంతో ఇలాగ అదిలిస్తారు. ఆ గొడుగు ఇవన్నీ పడిపోతాయి. పడిపోతే మరదల్ని చూసి ఇవన్నీ అంటే "ఓసే ఈ మాత్రం ఆనందానికి, ఈ మాత్రం సౌందర్యానికి ముగ్ధుడైపోయావా? ఇంతకు మించిన సౌందర్యం చూసాను నేను" అనేసి అంటారనమాట. ఏంటి? ఇంతకు మించిన సౌందర్యమా? ఇంతకు మించిన ఆనందమా? లేదు 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 లేదు. సన్యాసివి నీకేం తెలుసయ్యా అంటారు. లేదు ఉంది అంటారు. అహా! లేదు లేదు కుదరదంట. అలాంటిది లేనే లేదంట. అంతకు మించిన ఆనందం ఇచ్చేది లేనే లేదు అంటారు. ఉంటే ఉంటే అహా! లేదు లేదంటారు మళ్ళీ. అంగీకరించలేకపోతారు. ఆఖరిగా సరే హ్మ్. ఇంతకంటా సౌందర్యం నన్ను తనలో లయం చేసుకోగలిగి, నన్ను పూర్తిగా ఆనందానుభూతుల్లో ముంచగలిగి, ఓలలాడించగలిగే సౌందర్యమే ఉంటే నేను దాసుడినైపోతాను. దానికి వశమైపోతాను. అది ఉండనే ఉండదంటే, సరే రా తీసుకెళ్తానని జెప్పి ఒక గుడిలో కూర్చోబెట్టి అతనికి అనుభూతినిస్తారు. అంటే శక్తిపాతం చేస్తారనమాట. ఎప్పుడైతే తాను ఆత్మ పదార్థాన్ని తెలుసుకొని ఆ దివ్య లోకాలన్నీ చూస్తారో, వెంటనే ఆయన ఆ సెకండ్‌లో ఆయనకి బ్రహ్మానందం అనే అనుభూతి కలుగుతది. ఆ క్షణం నుంచి తృప్తి పడిపోతారు. తిన్నానా? తినలేదా? ప్రపంచం, అమ్మ, మరదళ్ళు ఏమి ఆయనకి ఏమి వాటి ఎఫెక్టే ఆయన మీద ఉండదు. కలగంటి అది చూసా, ఇది చూసా ఆహా! అని
ఆ ఆనందంలో, ఆ బ్రహ్మానందంలోనే తృప్తి, నిత్య సంతుష్టుడు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆ సంతోషాన్ని పొందుతూ ఇది ఎక్కడ ఉంది? దాని కోసం పరితపిస్తూ, పరితపిస్తూ ఇది ఎలా సాధ్యము? ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. నాకు ప్రతి క్షణం ఈ ఆనందం కావాలి అని దానికోసమే పరితపిస్తూ ఉంటారు. అవునా కాదా? అదండి ఇది. చూడండి, పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరి ఏ ఇతర లాభములు కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. ఇంతకు మించి ఏం లేదయ్యా, ఇవన్నీ కూడా తీసికట్టు అనే క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా సంయమనం అయ్యిందా లేదా? ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యాయా లేదా? జరిగిద్ది అని చెప్తున్నారు. ఇంకా బ్రహ్మానందానుభవ స్థితిలో నున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింపజేయజాలవు. బలవద్దుఃఖం ఎలాంటి దుఃఖమైనా సరే వాళ్ళు ఏ మార్పు తీసుకురారు. ప్రహ్లాదుడు చూడండి, కన్న తండ్రి, ఏ బిడ్డకైనా ఒక 5, 6 ఏళ్ళ బాలుడికి తండ్రే దైవం. తండ్రి చెప్పిందే వేదం. తండ్రి చెప్పిందే జ్ఞానం. తండ్రి ఏం చెప్తే అదే కరెక్టు. అటువంటి బిడ్డ, లేదు నాన్నగారు, మీకు నాకు అందరికీ తండ్రే ఆయన శ్రీమన్నారాయణుడు అని చెప్తుంటారు. తండ్రి ఏమంటాడు? ఏనుగులతో తొక్కించేయండి అంటారు, కాలకోట విషం ఇచ్చేయండి అంటారు, అగ్నిలో పడేయండి అంటారు, కొండ మీద విసిరేయమంటారు. ఎన్ని కష్టాలండి. ధర్మాన్ని పట్టుకున్నాడు, పరమాత్మని పట్టుకున్నారు, దైవాన్ని పట్టుకున్నాడు. ఎన్ని కష్టాలొచ్చాయి. వెరివాడా? కనీసం తొణికాడా? వాళ్ళ అమ్మకి తెలిసి చెప్తారు, అమ్మా నువ్వేం భయపడకమ్మా, నేను తిరిగి వచ్చేస్తానని చెప్తాడు. అంటే ఎలాంటి దుఃఖాలు కూడా, కష్టాలు కూడా చెలింపజేయజాలవు. అంత విశ్వాసం, ధర్మం పట్ల అంత విశ్వాసం, పరమాత్మ పట్ల, ఆ తత్వం పట్ల అంత విశ్వాసం, ఆ సాధన పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు ఏది మనల్ని చెలింపజేయజాలదు. ఆ నమ్మకం ఎలాగొస్తది? సాధన ద్వారా మాత్రమే వస్తది. కర్మయోగ సాధన, జ్ఞానయోగ సాధన. ఈ రెండిటి వల్ల ఆత్మ సంయమనం అనేది సాధ్యం. ఖచ్చితంగా సాధ్యం. అది చెప్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.